వినాయకుడి జన్మ కథ మనందరికీ తెలుసు. పార్వతీదేవి ఒక బాలుడిని సృష్టించటం, శివుడు అతని తలను ఖండించటం, తర్వాత ఏనుగు తలను అమర్చి తిరిగి ప్రాణం పోయటం. ఈ కథను మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ వినాయకుడి కథ అక్కడతో ముగియదు. ఎందుకంటే గణపతి కూడా విష్ణుమూర్తిలా వివిధ యుగాల్లో అవతారాలు ధరించాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. అసలు వినాయకుడికి ఎన్ని అవతారాలు ఉన్నాయి? ఏ అవతారం ఏ అసురుడిని ఎదుర్కొంది? ఈ కథలు ఏ గ్రంథాల్లో ఉన్నాయి? ఈ వీడియో చివరి వరకు చూస్తే వినాయకుడి కథల్లో మనకు ఎక్కువగా తెలియని ఒక కంప్లీట్లీ డిఫరెంట్ సైడ్ కనిపిస్తుంది. ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకోవాలి. వినాయకుడి అవతారాల సంఖ్య అన్ని పురాణాల్లో ఒకేలా ఉండదు. గణపతికి సంబంధించిన కథలు అనేక పురాణాల్లో ఉన్నప్పటికీ ఆయన అవతారాలను ప్రత్యేకంగా వివరించే 2 ప్రధాన గ్రంథాలు ఉన్నాయి. అవి గణేశ పురాణం మరియు ముద్గల పురాణం. మొదట గణేశ పురాణంలో చెప్పబడిన 4 యుగ అవతారాలను చూద్దాం. మొదటి అవతారం మహోత్కట వినాయకుడు. కృతయుగం లేదా సత్యయుగంలో గణపతి మహోత్కట వినాయకుడిగా అవతరించాడని గణేశ పురాణం చెప్తుంది. ఈ రూపం మనం సాధారణంగా చూసే వినాయకుడి రూపానికి చాలా భిన్నంగా ఉంటుంది. 10 చేతులు, తేజస్సుతో నిండిన భారీ శరీరం, వాహనంగా సింహం. ఈ రూపం మహాశక్తికి ప్రతీకగా వర్ణించబడింది. మహోత్కటుడు కశ్యప మహర్షి, అదితి దంపతులకు జన్మించినట్లు కథ చెబుతుంది. ఆ సమయంలో నరాంతకుడు, దేవాంతకుడు అనే 2 అసుర సోదరులు అపారమైన శక్తిని సంపాదించారు. వారు భూమిని మాత్రమే కాదు, దేవలోకాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించారు. వారిని అడ్డుకోవడానికి వచ్చిన దేవతలు కూడా ఓడిపోయారు. లోకాల్లో భయం పెరిగిపోతున్న సమయంలో మహోత్కట వినాయకుడు వారిని ఎదుర్కొన్నాడు. జరిగిన యుద్ధంలో నరాంతకుడు, దేవాంతకుడు సంహరించబడ్డారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే వినాయకుడిని సాధారణంగా శాంతమైన రూపంలో చూస్తాం. కానీ గణేశ పురాణం ప్రారంభించే మొదటి యుగ కథలోనే ఆయన సింహంపై యుద్ధానికి వచ్చిన మహాశక్తిగా కనిపిస్తాడు. కానీ 2వ అవతారంలో వాహనం మాత్రమే కాదు, పూర్తి రూపమే మారిపోతుంది. 2వ అవతారం మయూరేశ్వరుడు. త్రేతాయుగంలో గణపతి మయూరేశ్వరుడిగా అవతరించాడు. మయూరం అంటే నెమలి. నెమలిని వాహనంగా ఉపయోగించినందువల్ల ఈ రూపానికి మయూరేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఈ అవతారం 6 చేతులు, తెల్లని వర్ణం కలిగిన రూపంగా వర్ణించబడుతుంది. ఆ సమయంలో సింధు అనే అసురుడు అత్యంత శక్తివంతుడయ్యాడు. కథనం ప్రకారం సింధు తీవ్రమైన తపస్సు చేసి వరాలు పొందాడు. ఆ వరాల కారణంగా అతడిని సాధారణంగా సంహరించడం దాదాపు అసాధ్యమైంది. శక్తి పెరిగిన కొద్దీ అతడిలో అహంకారం కూడా పెరిగింది. దేవతలను ఓడించాడు, అనేక మందిని బంధించాడు, లోకాలపై తన ఆధిపత్యాన్ని స్థాపించడం ప్రారంభించాడు. అప్పుడు పార్వతీదేవికి జన్మించిన గణపతి మయూరేశ్వర రూపంలో అతడిని ఎదుర్కొన్నాడు. నెమలిపై యుద్ధరంగంలోకి ప్రవేశించి చివరకు సింధును సంహరించి బంధించబడిన దేవతలను విముక్తి చేశాడని కథ చెబుతుంది. ఈ మయూరేశ్వర రూపం మహారాష్ట్రలోని మోరగావ్ క్షేత్ర సంప్రదాయంతో కూడా బలంగా అనుసంధానమై ఉంది. కానీ ఇక్కడే చాలామందికి ఒక డౌటు వస్తుంది. మయూరేశ్వరుడు సింధును సంహరించాడు, అయితే ద్వాపర యుగంలోని గజాననుడు ఎదుర్కొన్నది ఎవరు? ఇందులో ఒక ముఖ్యమైన డీటెయిల్ కూడా ఉంది. సింధు, సింధూర అనే పేర్లు దాదాపు ఒకేలా ఉన్న పురాణ కథల్లో వారు ఇద్దరూ వేర్వేరు అసురులు. అందుకే ఈ కథల విషయంలో చాలాసార్లు కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. 3వ అవతారం గజాననుడు. ద్వాపర యుగంలో గణపతి గజాననుడిగా అవతరించాడని గణేశ పురాణం వివరిస్తుంది. ఈ రూపానికి 4 చేతులు, ఎరుపు వర్ణం, వాహనంగా మూషికం ఉన్నట్లు చెప్పబడింది. ఈసారి ఆయన శివపార్వతుల కుమారుడిగా జన్మిస్తాడు. ఈ అవతారం ఎదుర్కొన్న అసురుడి పేరు సింధూరుడు. సింధూరుడు తనకు లభించిన శక్తిని దుర్వినియోగం చేసి అనేక రాజులను, దేవతలను భయపెట్టడం ప్రారంభించాడు. తనను ఎవరూ ఓడించలేరని భావించాడు. అప్పుడు గజాననుడు అతడిని యుద్ధంలో ఎదుర్కొని సంహరించినట్లు కథ చెబుతుంది. సింధూరుడి రక్తం గజాననుడి శరీరంపై పడటం వల్ల గణపతికి సింధూరవర్ణం వచ్చిందనే కథనాలు కూడా కొన్ని సంప్రదాయాల్లో కనిపిస్తాయి. కానీ ఈ అవతారానికి సంబంధించిన మరో ముఖ్యమైన విషయం యుద్ధం కాదు. ఈ గజానన అవతారంలోనే గణపతి వరేణ్యుడు అనే రాజుకు ఆధ్యాత్మిక బోధన చేస్తాడు.
ఆ బోధనే గణేశ గీతగా ప్రసిద్ధి చెందింది. అంటే గజాననుడు ఒక అసురుడిని జయించిన వారియర్ మాత్రమే కాదు, జ్ఞానాన్ని బోధించిన గురువుగా కూడా కనిపిస్తాడు. మొదటి 3 అవతారాలు గత యుగాలకు చెందినవి, కానీ 4వ అవతారం విషయంలో కథ పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే ఆ అవతారం ఇంకా జరగాల్సి ఉందని చెప్పబడింది. 4వ అవతారం ధూమ్రకేతువు. గణేశ పురాణం ప్రకారం కలియుగంలో గణపతి ధూమ్రకేతువు అనే రూపంలో కనిపిస్తాడు. పొగవర్ణంతో గుర్రాన్ని వాహనంగా చేసుకున్న రూపంగా వర్ణించబడతాడు. మొదటి 3 అవతారాలకు నిర్దిష్టమైన అసురుల కథలు ఉన్నాయి, కానీ ధూమ్రకేతువు విషయంలో కలియుగంలో పెరిగే అధర్మ శక్తులను, విధ్వంసక సేనలను నాశనం చేసే రూపంగా ప్రధానంగా చెప్పబడింది. కొన్ని పాపులర్ వర్జన్స్లో ఈ అవతారం కలియుగాంతంలో వస్తాడని చెబుతారు. ఇది కలియుగానికి సంబంధించిన రూపమని చెప్పబడుతుంది, కానీ ప్రతి వర్జన్ ఒకే విధమైన డీటెయిల్డ్ ఫ్యూచర్ టైం లైన్ ఇవ్వదు. కాబట్టి ధూమ్రకేతువును కలియుగంలో అధర్మాన్ని ఎదుర్కొనే గణపతి రూపంగా అర్థం చేసుకోవడం యాక్యురేట్గా ఉంటుంది. ఇవి గణేశ పురాణంలో కనిపించే 4 యుగ అవతారాలు: మహోత్కటుడు, మయూరేశ్వరుడు, గజాననుడు, ధూమ్రకేతువు. కానీ ముద్గల పురాణంలో కథలు మరో లెవెల్కి వెళ్తాయి. ఎందుకంటే అక్కడ అసురులు కేవలం బయట ప్రపంచంలోని విల్లన్స్ కాదు, వారు మనిషి మనసులో దాగి ఉండే 8 బలహీనతలకు రూపాలు. ఈ అవతారాల్లో మీకు అత్యంత ఇంట్రెస్టింగ్గా అనిపించిన స్టోరీ ఏది? మయూరేశ్వరుడిదా, లేదా భవిష్యత్తు రూపంగా చెప్పబడే ధూమ్రకేతువుదా? ఇలాంటి మైథాలజీ స్టోరీస్, అన్నోన్ ఫ్యాక్ట్స్, ఏన్షియంట్ ఇండియన్ టెక్స్ట్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ముద్గల పురాణంలోని అవతారాల గురించి తెలుసుకుందాం. స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2.